నేను శనివారం అని వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను, వ్రతము. ఇంకా అమ్మవారు ఈరోజే వస్తారు. అమ్మవారు ఈరోజు ఇంటికి వస్తున్నారని శుభసూచకంగా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. చూపిస్తాను, చూస్తారా? ముందు అమ్మని చూడండి. దీపారాధన చేశాను. వెంకట స్వామికి నేను ఇప్పుడు ఇంకా కార్యక్రమం చేసుకుంటున్నాను, ఇంకా అవ్వలేదు. ఇంకా అమ్మ వచ్చేసిందనమాట. తన రూపం చూపిస్తాను. చిన్న గెస్ట్ రూపంలో వచ్చింది. అదిగో మిట్టు వచ్చేసింది మన ఇంటికి ఇవాళ. హాయ్ మిట్టు, హాయ్. మా మీనాక్షమ్మ ఇలా వచ్చిందనమాట. మీనాక్షమ్మ బంగారు తల్లి, కూర్చోమ్మా, భయపడు మాకు. నీళ్ళే ఇది కూడా. చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నా, పూర్తయిపోయిందనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందామని చెప్పి ఈరోజు నేను పూజ స్టార్ట్ చేసుకుంటే మీనాక్షమ్మ వచ్చిందనమాట, అలా చిలక రూపంలో. సరే, పూజ అయిపోయాక మాట్లాడతా. పచ్చిమిరకాయ పెడుతున్నావుగా. అది తినేది కాదు మిట్టు. మిట్టుమా, ఒక కనికి నెయ్యమా. ఇది వద్దా? పచ్చిమిరపకాయ వద్దా? వద్దులే, జామ పండు తింటుంది మాకు. కాదు, దాన్ని కొరుకుతుంది, అది రాదు. నేను చెప్పాను నా పైకి వచ్చిద్దని. మిట్టు వద్దు తీ, అది కోపం చూస్తుంది. వద్దు తింటే. అది తినేది కాదుమా. ఇది